లక్ష్మి సో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి జన సమస్యలు తెలుసుకుంటూ సో టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అంటూ ఆయన యువగళం పాదయాత్రను కొనసాగించడం జరిగింది. అంటే టీడీపీ గెలుపులో ఈయన కూడా ఒక పాత్ర పోషించారనే చెప్పాలి. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు మంత్రివర్గంలో అంటే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన అయితే వెలువడలేదు. డీటెయిల్ గా చూద్దాం. టీడీపీ యువనేత నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలోని మంత్రివర్గంలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువగళం పాదయాత్ర చేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని లోకేష్ కు పార్టీ వర్గాల్లో మంచి పేరుంది. గెలిచిన వెంటనే మంత్రి పదవిపై మీడియా ప్రశ్నించడంతో హైకమాండ్ నిర్ణయాన్ని పాటిస్తానని లోకేష్ చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. టీడీపీ యువనేత నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలోని మంత్రివర్గంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. యువగళం పాదయాత్ర చేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని లోకేష్ కు పార్టీ వర్గాల్లో మంచి పేరుంది. గెలిచిన వెంటనే మంత్రి పదవిపై మీడియా ప్రశ్నించడంతో హైకమాండ్ నిర్ణయాన్ని పాటిస్తాను అని లోకేష్ చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, సో యువగళం యాత్ర చేస్తూ అంటే టీడీపీ గెలవడానికి ఒక ముఖ్య పాత్ర కూడా పోషించారు లోకేష్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి జవసత్వాలు నింపడమే కాకుండా పార్టీ కార్యకర్తల్లో జోషు నింపిన లోకేష్ యువగళం పాదయాత్రతో పార్టీకి మళ్లీ జవసత్వాలు వచ్చాయి. దీంతో పాటు యువగళం పాదయాత్రలో ఆయన ప్రజల సమస్యలు వినటమే కాకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఇక మంగళగిరిలో కూడా రాష్ట్రంలో 3వ స్థానంలో అత్యధిక మెజార్టీతో సుమారు 92,000 ఓట్లతో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు గాని ఆ తర్వాత గాని లోకేష్ మంత్రివర్గంలో చేరటంపై కూడా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన పార్టీపై దృష్టి పెడతారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి కార్యకర్తలను నేతలను సమన్వయం చేసుకోవడంతో పాటు ఆయన పార్టీ బాధ్యతలన్నీ చూస్తారు అని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. లోకేష్ కూడా తాను మంత్రివర్గంలో కంటే పార్టీ కోసం ఉండటమే తనకు ఇష్టం అని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మంత్రివర్గంలో చేరాలి అని చెప్పి కార్యకర్తల నుంచితో పాటు పార్టీ నేతల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలో తీసుకురావడంలో లోకేష్ కీలక భూమికి పోషించారు అని చెప్పి పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అది నిజమని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రశ్నించిన సమయంలో పార్టీ బాధ్యతలు చూసుకోవాలా లేక మంత్రివర్గంలో ఉండాలా అనేది తన నిర్ణయం కాదని పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి తాను శిరసావహిస్తాను అని కూడా లోకేష్ చెబుతూ వచ్చారు. అయితే నారా లోకేష్ ను పార్టీలో మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని కూడా కొంతమంది నేతలు ఇటీవల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్న కలిసిన నేతలు కూడా చంద్రబాబుకి ఇదే విషయాన్ని పదే చెబుతూ వచ్చారు. ఎందుకంటే మంత్రివర్గంలో ఉంటే నియోజకవర్గంతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలకు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటే సరిపోతుందని, దీనివల్ల పార్టీ కూడా సమన్వయం చేసుకునేందుకు వీలుంటుంది అని, అదేవిధంగా కార్యకర్తలకు నేతలకు న్యాయం చేయాలన్నా కూడా ఆయన మంత్రివర్గంలో ఉండటమే మంచిది అని చెప్పి కూడా పలువురు నేతలు సూచించినట్టు తెలిసింది. పైగా యువగళం పాదయాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటంతో ఆ పాదయాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంలోనే ఉంటే సాధ్యం అవుతుంది అని చెప్పి ఇటీవల కూడా లోకేష్ పదే చెబుతూ వచ్చారు పార్టీ నేతలకు. కర్నూలు జిల్లాలోను గుంటూరు జిల్లా పల్నాడులో కూడా మంచినీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి
మంచినీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నేటికి ఉందని తన పాదయాత్రలో తేలిందని, తన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి, పైగా తన పాదయాత్రలో గుర్తించిన అనేక సమస్యల పరిష్కారం కూడా చేయాలి అని చెప్పి కూడా నేతలకు సూచించారు. వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే తాను నేతలకు తగిన సమాచారం పంపుతాను అని కూడా లోకేష్ ఇటీవల తను కలిసిన పార్టీ నేతలకు చెప్పారు. అయితే ఈ సందర్భంలోనే లోకేష్ ను మంత్రివర్గంలో తీసుకోవాలనే ఒత్తిడి పెరగడంతో చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. లోకేష్ మంత్రివర్గంలో చేరటం పట్ల పార్టీ కార్యకర్తలు నేతల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతోంది. అయితే లోకేష్ కు మంత్రి పదవి ఉంటేనే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ.